వర్తమానంలో ముందుకు వెళదాం. క్లుప్తమైన వర్తమానాన్ని దినమున మనం ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగాన్ని చదువుకుందామా. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. చాలమ్మా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము ఆ ముద్రల గురించి ముగించబోతున్నటువంటి వర్తమానం ఇది. 6 ముద్రల గురించి మనం తెలుసుకున్నాం. 7వ ముద్రలో జరగబోయే సంఘటన మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత 7 బూరలు, తర్వాత 7 పాత్రలు, ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే 7 సంఘాల గురించి మనం తెలుసుకున్నాం. 7 ముద్రల గురించి మనం తెలుసుకున్నాం. 7వ ముద్ర దగ్గర మనకి చిన్న బ్రేక్ పడింది. అయితే ఈ సమయమున 7వ ముద్రను కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ దినమున ఈ బూరలు, ఈ యొక్క పాత్రలు కూడా మనం తెలుసుకోబోతున్నాము అని అంటే, ఫస్ట్ మనము బేసిక్ ఏం నేర్చుకున్నాం? 7 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. సంఘము ఎలాగా ఉండాలి, 7 సంఘాల్లో ఏది బెస్ట్ సంఘము, 7 సంఘాలకు దేవుడు ఎలా వ్రాయించి ఇచ్చాడు, ఎవరిని దేవుడు మెచ్చుకున్నాడు, ఎవరిని యావరేజ్గా జీవిస్తున్నారన్నాడు, ఎవరిని దేవుడు ఇంకా నీకు ఛాన్స్ లేదని చెప్పాడో మనం 7 సంఘాల ధ్యానం చేసినప్పుడు మీకు అర్థమైంది. అయితే ఈ సమయంలో ప్రియమైన వారలారా, ఏ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు? ఫిలదెల్ఫియా సంఘాన్ని, స్మరణ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. అయితే వారిని కూడా కొన్ని విషయాల్లో ఎదురు చూడమన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్మరణ సంఘము గురించి, ఫిలదెల్ఫియా సంఘము గురించి, ఆ సంఘములో జీవించినటువంటి వారి విధానాలు ఎలాగో కూడా మనం తెలుసుకున్నాం. అయితే మనం తెలుసుకుంటున్నాం కానీ వాటి ప్రకారంగా మనము జీవించడానికి ఇష్టపడట్లా. నాకు ఈ వార్త తెలిసినప్పుడు మనసంతా కలిచివేసింది. ఒక విధంగా అయిపోయింది నాకు బాడీ అంతా. ఎందుకు అయిపోయింది అని అంటే, నిజంగా 7వ ముద్రను కూడా అవ్వ వినలేకపోయింది. ఏంటి? 7 సంఘాల గురించి క్లుప్తంగా వినింది. 7 ముద్రల గురించి మనం ప్రారంభించాం. 7వ ముద్ర గురించి కూడా ఆమె వినలేకపోయింది. ప్రభు బూర శబ్దము ఆమె వినింది. అందుకే నేను చాలాసార్లు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సమయానికి రండి. ఏ సమయమో మనది కాదు కాబట్టి కాలాలు, సమయాలు దేవుని స్వాధీనములో ఉన్నాయి. సమయం ఉండగానే, ఆయన మనకి బలం ఉండగానే, మన కళ్ళు సరిగా కనబడుతూ ఉండగానే, మన చెవులు సరిగా వినబడుతూ ఉండగానే, మన దేహము సరిగా మన యొక్క మాట వింటూ అది స్పందిస్తూ ఉన్న సమయంలోనే దేవుని సన్నిధిలో ఆరాధించండి అని అనేక మార్లు నేను చెప్తూ ఉన్నాను. అయితే మీలో చాలామంది ఎందుకో దాన్ని స్వీకరించట్లేదు. అది మీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఎంతో భయం వేస్తుంది. రాత్రి 1:30, 2 అయింది మేము పడుకునే లెక్కే. 1:30, 2 అయింది. అయినా లేచి పరుగున పరిగెత్తాం. నేను రాలేను ఈ వారము అని ఎవరన్నా పంపించవచ్చు, లేదా ఈ వారం నేను రాలేను మీరే ప్రార్థన చేసుకొని వెళ్ళండి అంటే నన్ను ఎవరు కూడా మీరేమనరు. ఎందుకంటే రాత్రి మీరు చూశారు నా ప్రయాస అక్కడ ఎలా పడుతూ ఉన్నాను. కాబట్టి మన పాస్టర్ గారు బాగా అలసిపోయారు కాబట్టి ఈ వారం మన పాస్టర్ గారికి సెలవిద్దాంలే అని మీరు అనుకోవచ్చు. బట్ నా దేవుడు ఒప్పుకోడు. ఎందుకు అనంటే, మేము ఒక పోరాటం కొరకు ఈ లోకంలో దిగాం. ఆ పోరాటములో మేము విజయము సాధిస్తూనే ముందుకు వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నా ప్రభువుని మాత్రమే నేను గణపరుస్తూ, నా ప్రభు కొరకు మాత్రమే నేను జీవించాలి. అందుకే మీ మధ్యకి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ నేను వచ్చేటప్పటికే ఒక 25 నిమిషాలు లేట్ అయింది ఈరోజు. అయినప్పటికీ నా దేవుని సన్నిధిలో నేను క్షమించమని అడిగాను. మీరెంతమంది క్షమించమని దేవుని అడిగారో నాకు తెలియదు. ప్రభు ఆలస్యంగా వచ్చాను, 9:30కి ఆరాధన, నన్ను క్షమించండి ప్రభు అని మీరెంతమంది అడిగారో నాకు తెలియదు.
దేవుని సన్నిధిలో నేను అనుకున్నాను, వాస్తవంగా చెప్పాలంటే నేను మందిరంలోకి ఎంటర్ అవ్వగానే రాజేశ్వరమ్మ గారిని చూశాను. వెంటనే చూసిన తర్వాత ఆ వైపు చూశాను, అవ్వ కనబడలా. ఊరికి వెళ్ళిందేమో అనుకున్నాను. నేను వచ్చి లాస్ట్ బెంచ్లో లాస్ట్ కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఊరికి వెళ్ళిందేమో అవ్వ, ఎందుకనంటే ఆమె ఊరికి వెళ్ళేసి ఆ బెల్లంపల్లికి కూడా లాస్ట్ మంత్ పోయేసి 40 దినాలు ఉపవాసం ఉంది. ఆమె వయసు ఎంతండి? 50 దినాలమ్మా. 50 దినాలు ఉపవాసం ఉందంట తల్లిగారు. ఏం ప్రార్థన చేశావు అనంటే, మా సేవకుడికి బలం ఇవ్వాలి, మా సేవకుడి కుటుంబం దీవించబడాలి. అంటే ఎవరు మీ సేవకుడు అంటే మీరే అని అవుతుంది. మీరే నాయనా సంఘాన్ని నడిపిస్తున్నారు కదా, మా కుటుంబంలో అందరికీ రక్షణ ఇవ్వాలి, మా సంఘస్థులందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను మా సంఘస్థులందరినీ ప్రభు దగ్గర వేడుకున్నాను, అందరికీ బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ అన్నీ ఇవ్వాలి. ఆమెకేం లేదు పాపం, వృద్ధాప్య పెన్షన్తో బ్రతుకుతుంది అనుకుంటాను నేను. ఆమెకేం లేదు, కానీ మనం అందరం బాగుండాలని ప్రార్థన చేస్తున్నట్టు 50 దినాలు ఉపవాసం ఉందాం. ఈరోజు శుక్రవారం స్త్రీల మీటింగ్ కూడా విడిచిపెట్టదంట. నాకు తెలిసి నేను అటువంటి వ్యక్తుల్ని ఇప్పటి వరకు 2 చూశాను. ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా, ఎక్కడ చర్చి తీసేసినా మొదటిగా వచ్చి కూర్చునే 2 చూశాను. మొదటి వ్యక్తి మన బాబాయ్ వాళ్ళ నాన్న. ఆయన బాబాయ్ వాళ్ళ నాన్న ఒక చిన్న పెన్ను పేపర్ ఒకటి తీసి, అంత చిన్న బుక్ తీసేవాడు. తీసి ఆ స్తుతి కూడిక కానీ ఏదైనా ఆయనకి తెలిసిందంటే చర్చిలో ఏ చిన్న కార్యం జరిగినా వచ్చేస్తాడు. వచ్చేసి కూర్చొని పక్కన వాళ్ళకి ఇస్తాడు. పాస్టర్ గారు చెప్పేది రాసి ఇవ్వు నాకని. ఆ పెన్ను పేపర్ వాళ్ళకి ఇచ్చేసి గమ్ముగా పెద్ద బైబిల్ తెస్తాడు. కూర్చొని వినేసి వాళ్ళ చేత రాయించుకొని వెళ్ళిపోతాడు. అవ్వ అయితే ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తుందమ్మా? ఇక్కడికి వచ్చి మోకాళ్ళు లంగుతుంది ఆమె. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె. నేను వచ్చి మైకు శబ్దము వినబడగానే అప్పుడు ఆపుతుంది. అప్పుడు ఆపి లేచి తన స్థానానికి వెళ్ళి కూర్చుంటుంది ఆమె సంఘంలో. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 7వ ముద్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా 6 ముద్రల గురించి మీకు చిన్న పరిచయం నేను ఇచ్చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 6 ముద్రలు అంటే ఏంటమ్మా? మొదటి ముద్ర విప్పగానే, మీరు చూడకుండా చెప్పగలరా? మొదటి ముద్ర విప్పగానే ఏం కనబడింది? తెల్ల గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఎవరు ఎక్కారు? ధర్మ విరోధి, క్రీస్తు విరోధి. వాడు ఏం చేస్తాడు? శాంతిని గురించి మాట్లాడతాడంట. కానీ వీడు ఎంటర్ అయిన కానిచ్చి ప్రపంచం మొత్తము ఆ శాంతిలోకి వెళ్ళిపోతుందంట. ఆ 2వ ముద్ర విప్పగానే ఏమవుతుంది? ఎర్రని గుర్రము. ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. ఎర్రని అనగా మంటకు సాదృశ్యంగా మనం చూసాం. ఇది ఎర్రని గుర్రము అంటే యుద్ధానికి సంకేతం అంట. వీని చేతిలో ఏముంది? ఖడ్గం ఉందంట. కాబట్టి ఇది యుద్ధానికి సాదృశ్యంగా దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. తర్వాత ఈ వ్యక్తి ఎలాంటి కార్యాలు చేస్తాడు అనంటే యుద్ధాలను ప్రేరేపిస్తాడని మనం రాసుకున్నాం. కాబట్టి ఇదంతా మీకు ఇచ్చిన నోట్సే. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, వాడి ఉద్దేశం ఏంటంటే భూమి మీద సమాధానము లేకుండా చేయాలని, భూమి మీద ఒకడిని ఒకడు చంపుకోవాలని ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్న వాడి యొక్క ప్రణాళిక. వీడు దేవుని అనుమతితో ఈ భూమి మీదకి పంపబడ్డటువంటి వ్యక్తి. 3వ ముద్రను చూసినప్పుడు నల్లని గుర్రం కనబడింది. నలుపు దేనికి సాదృశ్యము? సంతాపానికి సాదృశ్యము. అయితే ప్రియమైన వారులారా, వీడి చేతిలో ఏముంది? త్రాసు ఉంది. త్రాసు అంటే ఏంటి? కాట. కాబట్టి వీడు తీర్పు తీర్చడానికి భూమి మీదకి వస్తాడు. న్యాయము నేను జరిగిస్తాను అంటాడు. కానీ వీడు చేసేది ప్రతిదీ అన్యాయం అని దేవుని లేఖన భాగము మనకి తెలియపరుస్తుంది. 4వ ముద్ర విప్పగానే ఏంటి? పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం వస్తుంది. పాండుర వర్ణము అనగా మీకు నేను తెలియపరిచాను కదా, ఏంటది? ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఈ 2 మిక్సింగ్. కాబట్టి ప్రియమైన వారులారా, వీని పేరేంటి? వీడి పేరు మృత్యువు. వీడి పేరే మరణమంట. ప్రియమైన వారులారా, భూమిలో 4వ భాగాన్ని వీడేం చేస్తాడు? నాశనం చేస్తాడంట. వీడు అది అనుమతి పొందుకొని వచ్చాడు. 5వ ముద్ర విప్పగానే ఎవరు కనిపించారండి? విశ్వాస వీరులు కనిపించారు. ఎవరు కనిపించారు? హతసాక్షులుగా మార్చబడ్డ వారు కనిపించారు.
5వ ముద్ర విప్పగానే బలిపీఠము కనబడింది. ఆ బలిపీఠము కింద వారు అడుగుతూ ఉన్నటువంటి మాట ఏంటి? మాకు న్యాయం కావాలి, మాకు న్యాయము తీర్చు, సత్యస్వరూపి అని వారు అడుగుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఎవరు? వీరు పాత నిబంధనలో హతసాక్షులుగా మార్చబడిన వారు. హేబేలు రక్తము మొదలుకొని ఎవరి వరకు? బరకియా కుమారుడైన జకర్యా వరకు పాత నిబంధన గ్రంథములో లిఖించబడినటువంటి హతసాక్షులు వీరు. దయచేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందమ్మా? ఇశ్రాయేలు గోత్రములోని వారు, ప్రపంచములో రక్షించబడిన వారు పరలోకములో ఎలా ఉన్నారండి? వీరికి ఒక లెక్క ఉంది, అన్యులకి లెక్కలేదు, ప్రపంచములో ఉన్న వారికి లెక్కలేదు. ఇశ్రాయేలీలకు మాత్రం ఒక లెక్క ఇచ్చాడు దేవుడు. 1,44,000 మంది పరలోకములో దేవుణ్ణి స్తుతించడానికి నిలబడ్డారంట. అదే రీతిగా ఇక్కడ ఇంకొక బ్యాచ్ కనబడుతుంది. ఎవరు ఈ బ్యాచ్? అన్యులుగా ఉన్నటువంటి వారు పరలోకంలో నిలబడి కోటాను కోట్ల లెక్కింప సఖ్యము కానటువంటి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో సంఘము ఎత్తబడి ఉంటుంది. ఇక్కడ విడిచిపెట్టబడినటువంటి విశ్వాసుల్లో కొంతమందికి దేవుని యొక్క ముద్ర నొసటి మీద ముద్రించబడి ఉంటది. సంఘం ఆల్రెడీ వెళ్ళిపోయింది. అర్థం చేసుకోవాలి మీరు. సంఘం ఇక్కడ లేదు. ఈ ముద్రలు ప్రారంభం అవ్వగానే సంఘం ఇక్కడ లేదు. సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అయినప్పటికీ భూమి మీదకి వచ్చే ఉపద్రవాల్లో తప్పించబడాలి అనంటే ఆ దినాన్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొంతమంది ఉన్నారంట. దేవునికి ఇష్టమైన వారు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవారంట. వారి కొరకు దేవుడు నొసళ్ళ యందు ముద్రిస్తాడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు అనుకోవచ్చు మనము ఆ సంఘముతో పాటు ఎత్తబడకపోయినా పర్లేదు కానీ సెకండ్ బ్యాచ్లో ఉంటాం, మనము ఏంటి సెకండ్ బ్యాచ్లో ఉండొచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. అనుకోకండి అలాగా. ఎందుకంటే సెకండ్ బ్యాచ్ మొదటి శ్రమల కంటే కూడా 2వ శ్రమలు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. మీకు ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీకు గత వారంలో కూడా ఎప్పుడో ఈ మధ్యకాలంలో చెప్పాను. నేను అయ్యప్ప గుడి ప్రాంతంలో ఒక టీ షాప్ దగ్గర ఒక 3 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 22 సంవత్సరాల పిల్లవాడు ఏం చేశాడంటే ఒక బైక్కి వెనకాల వచ్చి ఇంకో బైక్ అడ్డం పెట్టాడు. వాడు బైక్ అడ్డం పెట్టాడు. ఇతను టీ తాగాడు. వాడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. జరిగిన సంఘటన పట్టపగలు ఉదయం 10:30, 11 ఆ టైంలో జరిగిన సంఘటన. అయితే ఈయన టీ తాగి చూసేలేక బైక్ వెనకాల ఉంది. ఈయన బైక్ తీయడానికి వీలు పడలా. ఈయన ఏం చేశాడంటే ఎవరిదయా బైక్ అడ్డం తీయా, నేను బైక్ తీయాలి అన్నాడు. అంతే, ఆ మాట అన్నాడు. వాడు నేరుగా వచ్చేసి వాడి దగ్గర కత్తి ఉందంట. కత్తి తీసుకొని నేరుగా వచ్చి అట్లే పొడవడంతోనే అక్కడే కూలిపోయాడంట. ఆయన అక్కడే కూలిపోయి అక్కడే ప్రాణాలు విడిచాడంట. ఇప్పుడు చెప్పండి, మనం ఏ కాలంలో ఉన్నాం? మనం దేవుని కృపాయుగంలోనే ఉన్నాం కదా. మనం సంఘం ఇంకా ఎత్తబడిందా? ఎత్తబడలేదా? ఎత్తబడలే ఇంకా సంఘము. కాబట్టి ఇప్పుడు సంఘము ఎత్తబడే గుంపులో మనం ఉండాలని కోరుకోవాలా లేదా? ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయండి. భర్త భార్య ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటేనే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. అవునా? స్త్రీ ఒక్కటే బయటికి వెళితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన ఎవరి బిడ్డలు బయటికి వెళితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మనం ఏంటి తర్వాత తెలిసిందంటే వాడు డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయాడంట. బానిస అయిపోయి ఏం చేస్తున్నాడో తెలియలేదు. 2 పోలీసు వాళ్ళు వచ్చి వాడిని అడుగుతూ ఉంటే వాళ్ళ మీద కూడా కత్తి తీసుకొని పోతా ఉన్నాడు. వీడియో వచ్చింది, చూసారా మీరు? వాళ్ళ మీద కూడా కత్తి తీసుకొని పోలీసుల మీదకి వెళ్తున్నాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ మనకి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తారు, ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోకి ఈ భూప్రపంచము వెళ్ళబోతూ ఉన్నట్లుగా దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? సంఘము ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 8వ అధ్యాయము 1వ వచనాన్ని మరలా చదువుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బుర్రలు ఇవ్వబడిను. ఇప్పుడు చెప్తూ ఉన్నాను ప్రియమైన వారులారా, జరిగినటువంటి సంఘటన ఏంటి? ఈ 6 ముద్రలు మనం చూసాం. 7వ ముద్ర చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ 7వ ముద్రకి ముందుగా పరలోకములో ఒక సంఘటన జరిగింది. పరలోకంలో ఏంటి ఆ సంఘటన?
మొదటి అధ్యాయంలో కనబడుతుంది, ఆ మొదటి వచనంలో కనబడుతుంది. ఏంటి? అరగంట సేపు నిశ్శబ్దము. ఏమి జరుగుతుందో అనేది తెలియదు, కానీ వ్రాయబడలేదు, కానీ మీకేదో నేను ఒక మర్మాన్ని తెలియపరుస్తానని చెప్పట్లేదు, కానీ ఈ గ్రంథములో ఏది ఉందో దాన్నే మీకు నేను బోధించాలి. అంతేగాని లేని దాన్ని తీసుకొచ్చి గ్రంథానికి కలిపి నేను బోధించకూడదు, మీరు వినకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, అరగంట సేపు పరలోకములో నిశ్శబ్దమైందంట. ఎందుకు నిశ్శబ్దమైంది పరలోకంలో అరగంట సేపు అనంటే, ఈ బోరను ఈ యొక్క ముద్రను విప్పినవాడు ఎవరు అనంటే, ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు అంట. ఈ ముద్రను విప్పినవారు యేసుక్రీస్తు ప్రభువారు విప్పారంట. ఇప్పుడు ఆలోచిద్దాం. పరలోకంలో ముద్ర విప్పబడింది, అరగంట సేపు నిశ్శబ్దం వచ్చింది. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి అనంటే, ఇక్కడ వ్రాయబడలేదు. నేను అనేక మార్లు మీతో చెప్పాను. మనం ఇక్కడ వ్రాయని దాన్ని వేరే వేరే అర్థాలతో మనము చెప్పకూడదు. అది బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది చివరి అధ్యాయంలో. ఈ గ్రంథానికి మనం దేన్ని చేర్చకూడదు, దీంట్లో నుంచి దేన్ని మనము తీసివేయకూడదు. అయితే ప్రియమైన వారలారా, నేను ఆలోచిస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక చిన్న తలంపునిచ్చాడు. పరలోకములో ఇంచుమించు అర్ధగంట సేపు ఏమైంది? ఆ నిశ్శబ్దము ఉందట. నిశ్శబ్దము దేనికి సంకేతము అనంటే ఏంటి? నిశ్శబ్దము దేనికి సంకేతము? రాబోయే ప్రళయానికి. ఏంటి? రాబోయే ప్రళయానికి నిశ్శబ్దము ఒక సంకేతం అంట. సునామీ వచ్చేదానికి ముందు సముద్రం ఎలా ఉంటుందండి? చాలా నిమ్మళంగా ఉంటుందంట. తుఫాను వచ్చేదానికి ముందు కూడా మనం చూసాం కదా, ఎలా ఉందండి? ప్రపంచం అలా ఉంది, చల్లటి గాలి వస్తుంది, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. తర్వాత బీభత్సవం జరిగింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ ముద్రను విప్పినవాడు పరలోకంలో విప్పగానే అనుకొని ఉంటాడు. ఆయన ఏమనుకొని ఉంటాడంటే, సృష్టి మొత్తము ఇప్పుడు ఏమైపోబోతుంది? సృష్టి మొత్తం ఏమైపోబోతుంది? ఇప్పుడు లయమైపోబోతుంది. మహావేండ్రముతో ఈ సృష్టి లయమైపోబోతున్నట్లుగా లేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు మరలా ఒకసారి తన యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడేమో మనకు తెలియదు. సేవకులను పంపించాను, వీధి సువార్త ప్రకటించాను, సంఘాలు స్థాపించుకొని బలపరచడానికి కొంతమంది కాపరులను పంపించాను, కొంతమంది విశ్వాసులను స్థిరపరచాలని చెప్పని సేవకులను పంపించాను. నేను అనేక మందికి సత్యవార్తను అందించాలని మిషనరీలను పంపించాను. అయినా వీరెలా ఉన్నారు? మరలా చూస్తూ చూస్తూ ప్రభు చంపాలంటే ఎలా ఉంటుందండి? ఈ భూమి మీద మానవునికి దేవుని ఉగ్రత ఎలాంటిదో ఇప్పటి వరకు తెలియదు కదా. ఆ ఉగ్రత తెలియకుండానే తన ఇష్టానుసారంగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అంట. ఎందుకనంటే ఇప్పుడు ముద్ర విప్పినవాడు క్రీస్తు. ఆ ముద్ర విప్పిన వాడి చేతిలో ఏముంది? ఈ ప్రపంచము యొక్క భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ముద్రను విప్పగానే పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయిందంటే, ఇప్పుడు ఆయన రారాజుగా రాబోతున్న దానికి ముందు క్లియరెన్స్ ఇవ్వబోతూ ఉంది. ప్రకృతి శక్తులు కదలించబడబోతూ ఉన్నాయి. ఏంటి? ప్రకృతి శక్తులు వికృతంగా ప్రవర్తించబోతూ ఉన్నాయి. గాలిని మనము చూసినప్పుడు, గాలిని చూసిన తర్వాత ఎవడన్నా గాలి కొడుతూ ఉంటే బయట నిలబడతాడా? ఒక్కొక్కసారి టోర్నడోలు చూస్తూ ఉంటాం కదా మనము. ఎలా ఉంటాయండి అవి? అవి చూస్తేనే భయం వేస్తుంది. గాలిని చూస్తే మనకి భయము. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే బయటికి రాలేము, వర్షము ఎక్కువగా బీభత్సవంగా పడుతూ ఉంటే బయటికి రాలేము, చలి ఎక్కువగా ఉంటే బయటికి రాలేము. అవునా? చలికి రాలేము, ఎండకి రాలేము, వర్షానికి రాలేము, గాలికి రాలేము. దేనికి వస్తాం మనం బయటికి? అన్ని ప్రశాంతంగా ఉంటేనే రాగలం. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, ఇలాంటి వాతావరణం ఇచ్చిన వాడు ఎవరండి? మన సృష్టికర్త. మనిషి ఎక్కువ గాలిస్తే తట్టుకోలేడు, ఎక్కువ వానిచ్చినా తట్టుకోలేడు, ఎక్కువ చలి ఇచ్చినా తట్టుకోలేడు, ఎక్కువ ఎండ ఇచ్చినా తట్టుకోలేడు. ఎండగలకి రాగానే వెంటనే చేస్తారండి, చినుకులు పడితే బాగుండు అనిపిస్తుంది. అవునా? చినుకులు పడుతున్న ఏంది బయటికి కూడా పడడానికి లేదు,
ఏ పని చేసుకోవడానికి లేదు, ఒకరు ఎండేస్తే బాగుండాలని అనుకుంటాం. అవునా? ప్రియమైన వర్లారా, పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దము అనంటే ఒకవేళ ప్రభు రోధిస్తున్నాడేమో. ఆయన రోదనలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? సర్వమానవాళి కొరకు నేను 3.5 సంవత్సరము పరలోకములో ఉన్నటువంటి మర్మాలు, పరలోకములో ఉన్నటువంటి సృష్టికర్త గురించి, నా యొక్క రెండవ రాకడ ఎలా భయంకరంగా ఉండబోతుందో నేను ముందే వీరికి తెలియపరిచాను. సంఘము ఎత్తబడిన తర్వాత కూడా అక్కడ వారు ముద్రించబడిన వారిని నేను పిలవాలని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ముద్రించబడిన వారు కూడా నాకు విరోధులుగా జీవిస్తూ ఉన్నారు. సంఘములో నిర్లక్ష్యమైన క్రైస్తవం జీవిస్తూ ఉంది. ఆయన వేదన పడుతూ ఉన్నాడు. ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, తన బిడ్డను చంపుకోగలడా? ఒకవేళ తండ్రి ఆ కుమారుడిని చంపాలంటే ఆ కుమారుడు ఎంత దుర్మార్గుడైనా కానీ ఏ తండ్రి కూడా చంపుకోడు అంటాడు ఆయన. తల్లిదండ్రుల కంటే కూడా నాది మిక్కిలి ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడను నేను. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లి తండ్రి కూడా ఏమంటారంటే, ఛీ, నా కడుపున వీడు ఎందుకు పుట్టాడు రా, వీడు నన్ను నా యొక్క పరువు మొత్తాన్ని తీసేస్తూ ఉన్నాడు, వీడు చస్తేనన్నా బాగుండరా, 2 రోజులు ఏడ్చి లేదా 3 రోజులు ఏడ్చి నేను గమ్ముగైపోతాను అని తండ్రి కూడా అంటాడు. కానీ యేసయ్య అంటాడు, ఏమంటాడో తెలుసా? నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, అందుకే నువ్వు బ్రతికి ఉండగానే, నువ్వు బ్రతికి ఉండడము నాకు ఇష్టం, నువ్వు బ్రతికి ఉండగానే నీ బాల్యమందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. ఒకవేళ ప్రభువు ఆలోచిస్తున్నాడేమో, అరగంట సేపు నిశ్శబ్దము కదా, ఇప్పుడు ప్రభువు రావడానికి బూరలు మోగడానికి సంబంధం ఉంది. కాబట్టి 7 బూరలు మోగినప్పుడు ఏం జరగబోతుంది ఈ భూమి మీద మనం చూడబోతూ ఉన్నాం. ఈ బూరలకు శబ్దానికి మధ్యలో ఒక బ్యాచ్ నిలబడి ఉంది. ఏంటి ఆ బ్యాచ్? రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3 అంటే స్టార్ట్ అయిపోతారు వారు బూరలు ఎత్తుకొని. ఇప్పుడు రెడీ 1 2 3 అనగానే 7 ముద్రలు భూమి మీద అలాగా కృమరించబడ్డాయి, లేదా 7 ముద్రలు భూమి మీదకి అలా పంపబడ్డాయి. ఇప్పుడు 7 బూరలు రెడీగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ బూరల శబ్దము ఎవరు వింటారు? ఎవరు వింటారండి బూరల శబ్దము? రక్షించబడిన విశ్వాసికి మాత్రమే వినబడుతుంది. ఈ మధ్యకాలంలో ఆ దేశంలో ఈ దేశంలో కొన్ని వీడియోలు వచ్చాయి. బూర శబ్దము, దేవదూతలు ఎగురుకుంటూ వీడియోలు చేశారు. కొన్ని వచ్చాయా లేదా? చూసాం కదా మనం. బూర శబ్దాలు కూడా చూసాం కదా మనం ఈ మధ్యకాలంలో. వినండి వినండి వినండి, బూర శబ్దం చూడండి. ఎవరికి వినబడదు. మిమ్మల్ని అపవాది మోసం చేయడానికి వీడియోలను పంపిస్తూ ఉంటాడు. ఎవరికి వినబడుతుంది అంటే, కడబూర శబ్దము ఎవరికి వినబడుతుంది? విశ్వాసి, సిద్ధపాటు కలిగిన వాడికి మాత్రమే ఆ బూర శబ్దం వినబడుతుంది. అందరికి ఎలా వినబడుతుంది? నువ్వు వీడియోలు తీసుకోవడానికి వచ్చినోడికి వినబడుతుందా? దేవుని లేఖనము చాలా చక్కగా బోధిస్తుంది, చదవాలి మీరు. చాలా మంది అది చూసిన తర్వాత yes ప్రైజ్ ది లార్డ్, దేవుని రాకడ సమీపముగా ఉంది, ఇది ఏ దేశంలో జరిగిందో కానీ ఈ బూర శబ్దం విన్న వాళ్ళు ధన్యులని కొంతమంది కింద కామెంట్స్ రాశారు వాట్సాప్ గ్రూప్లో పెడితే. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, లేఖన భాగాన్ని చాలా చక్కగా క్షుణ్ణంగా మనము చదవాలి, అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకపోతే దేవుణ్ణి మనం అడగాలి, అంతేగాని మనము భిన్నమైనటువంటి వాటి ఆలోచనలకు మనం వెళ్ళకూడదు. ఆ డెసిషన్స్ మనము తీసుకోవడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథము చాలా మర్మయుక్తమైన గ్రంథమని దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం అంట. ఈ నిశ్శబ్దానికి ముందు ఏం జరగబోతుంది ప్రియమైన వారలారా? ఏం జరగబోతుంది? కృప నుండి తీర్పుకు విరామము. ఏంటిది? కృప నుంచి దేవుని తీర్పుకి మధ్యలో ఉన్నటువంటి అరగంట సేపు విరామం ఇది. ఆయన రాబోతున్నాడు భూమి మీదకి. ఈ అరగంట సమయము అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన రాబోడానికి ముందుగా తన దూతలను, తన పాత్రలను, తన ముద్రలను ఆయన పంపబోతూ ఉన్నాడు. జాగ్రత్త కలిగి మనము జీవించాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం కదా. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? క్రైస్తవ జీవితాన్ని మనము కరెక్ట్గా జీవించగలిగిన స్థితిలోనే మనం ఉన్నామా? పండగ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా, లేక క్రీస్తుకి విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నామా? ప్రియమైన వారలారా, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని మొదటి అధ్యాయములో మనం చూసినప్పుడు ఆయన పరిచయం చేశాడు కదా మనకి. ఆయన పరిచయం చేసిన తర్వాత యోహాను పద్మాసు ద్వీపములో ఉండి
ఆయన దర్శనాన్ని పొందుకున్న తర్వాత పరలోకములో దేవుడు చూపించిన ప్రతిదీ రాసి మనకి పెట్టాడు కదా. ఇప్పుడు చూసిన తర్వాత యోహాను భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా చూశాడు? అయితే ఈ సమయంలో లూకా సువార్తలో ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఇక్కడ యోహాను అని ఇంకొక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తుకి ముందుగా పంపబడినటువంటి ఒక యోహాను ఉన్నాడు. ఆయన పేరేంటి? బాప్తిస్మం ఇచ్చు యోహాను. జకరియా ఎలిజబెత్ యొక్క లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈయన ఎలా పరిచయం చేశాడు? ఎలా పరిచయం చేశాడమ్మా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములోకి వచ్చిన విధానాన్ని చాలా స్పష్టంగా ఆయన పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవడానికి మాత్రమే వచ్చాడు. ఈయన దేవుని యొక్క గొర్రె పిల్ల. కాబట్టి అర్థం చేసుకోవాలి మనము. అయితే ప్రకటన గ్రంథములో ఉన్న యోహాను ఏమని పరిచయం చేస్తూ ఉన్నాడు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే ఆల్రెడీ 10వ వచనం నుంచి ఉంటది ఈ సంఘటన. దయచేసి మీరు ఎవరు చదవకండి, సమయం లేదు కాబట్టి మనం ఇంటికి వెళ్ళి చూసుకుందాం. అయితే ఈ లోకానికి తీర్పు తీర్చే దేవుని గొర్రె పిల్లగా యేసుని చూచి ప్రకటన గ్రంథములో మనకి చూపిస్తూ ఉన్నాడు ఆయన. 2 యోహానులు. 1 యోహాను ఏమని చూపించాడు? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిపోతే మిమ్మల్ని ఎవరు బ్రతికించాలి? పరలోకములో ఉన్న క్రీస్తు దిగి రావాలి. ఒక దేవాతి దేవుడే వచ్చి మిమ్మల్ని రక్షించకపోతే, ఒక దేవాతి దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని రక్షించకపోతే మీ పాపములోనే మీరు ఉండిపోతారు. అందుకని యోహాను పరిచయం చేస్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, మీ పాపములను మోసుకొని పోవడానికి ఈ భూమి మీదకి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. అంటే ఇక్కడ యోహాను ఏమంటూ ఉన్నాడు? ఆయన్ని ప్రకటన గ్రంథములో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్న ఈ లోకానికి తీర్పు తీర్చేటువంటి దేవుని గొర్రె పిల్లగా మనకి చూపిస్తున్నాడు. గొర్రె పిల్లకి 2 కోణాలు ఉన్నాయి. మొదటి కోణములో అర్పించబడింది, అనగా బలిగా అర్పించబడింది గొర్రె. 2వ కోణంలో చూస్తే ఈ లోకానికి తీర్పు తీర్చబోతుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో ఎవరికి తీర్పు ఉండబోతుంది? ఎవరికి తీర్పు ఉండబోతుంది? ఫస్ట్ ఎవరికి తీర్పు అమ్మా? ఆయన ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు అంటే మా సాయి చూస్తారు, అది కూడా చెప్పండి, రాసేసుకుంటామంటారా? ఎవరికి? ఫస్ట్ ఇశ్రాయేలీలకి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. ఎవరికి? ఇశ్రాయేలీలకి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. 2 గుంపులు ఇచ్చాడు కదా అక్కడ. కోటాను కోట్ల మంది ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారా? ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఎవరికి తీర్పు? ఫస్ట్ వారి మధ్యలో పుట్టాడు కాబట్టి ఆయన ఫస్ట్ ఇశ్రాయేలీల గోత్రాలకు తీర్పు తీరుస్తాడు ఆయన. 2వది ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నట్లుగా దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. మనము యూట్యూబ్ చూస్తే యేసుక్రీస్తు గురించి భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అవునా? వింటున్నారా? చూస్తున్నారా మీరు? ఇవి చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది? ఇంకా మనము విశ్వాసములో బలపరచబడాలి, ప్రార్థన విడిచిపెట్టకూడదు. జరుగుతున్న సంఘటనలు బట్టి మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. బోధకులుగా ఉన్నవారే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుని. బోధకులుగా ఉన్నవారే సమయము అపవాదికి చాలా కొద్ది. అందుకే వాడు సిస్టమ్ మీద దెబ్బ కొడుతున్నాడు. ఎవరి మీద కొడుతున్నాడు? సేవకుల మీద దెబ్బ కొడుతున్నాడు. సేవకుడికి జ్ఞానం ఎక్కువైపోయి ఒక సేవకుడు ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? యేసుక్రీస్తు ఏదో బెగ్గర్లాగా మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళారా, అలా ఎవరు అనుకోరు. ఆయన మాట్లాడుతున్నాడంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తుని ఆయన అంటాడు, తర్వాత మళ్ళా ఒక మాట మాట్లాడుతూ, నేను యేసుక్రీస్తుని ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, నేను యేసుక్రీస్తుని హైలైట్ చేస్తూ నేనే యేసుక్రీస్తు గురించి ఎక్కువగా ఈ లోకాన్ని. నువ్వెవడు పోయి అసలు? యేసుక్రీస్తు హైలైట్ చేయడానికి నువ్వెవడు? ఆయన తగ్గించడానికి నువ్వెవడు? రేపు రాబోతున్నాడు కదా, తీర్పు తీర్చేవాడు ఆయన, ఈ లోకం కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. ఒక పరిశుద్ధుడై ఉండి దేవునితో కూడా ఉండేటువంటి ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చిన ఆయన గురించి నువ్వు సర్టిఫై చేసేది ఏంది? ఈ లోకంలో బ్రతకమని నీకు ఆజ్ఞాపిస్తే బ్రతుకుతూ ఉన్నావు.
వాడికి గాలి అందించండి కాస్త అని ప్రకృతి శక్తులకు చెప్తే అంత గాలి వదులుతున్నాడు. మంచి నీళ్ళు ఇవ్వండి వాడికి అని అంటే ఎక్కడ తవ్వుకుంటే అని నీళ్లు పడుతున్నాయి, తాగుతున్నాడు, బతుకుతున్నాడు. అర్థమవుతుందా మీకు? భూమికి ఆజ్ఞాపిస్తున్నాడంట ఆయన. భూమికి నేను ప్రేమగా చేసుకున్నటువంటి మానవుడు ఈ భూమి మీద ఏ విత్తనాన్ని విత్తుతాడో అది ఫలించాలి నూరంతలుగా అని భూమికి ఆజ్ఞాపించాడంట. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానికి దేవుడు ఆజ్ఞాపించాడు, మానవుని ప్రేమించాడు. మానవుని కొరకు పంటలు, గాలి, నీరు, వాతావరణం ప్రతిదీ దేవుడు ఇస్తే ఇప్పుడు మానవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు గురించి ఈయన హైలైట్ చేసి మాట్లాడాడంట. నేనే మాట్లాడాను, నువ్వెవడరా మాట్లాడడానికి? ఆఫ్టర్లు గడివి నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా అంటాడు కదా. చిన్నపిల్లలకు వచ్చి అక్కడికి వచ్చి ప్రభు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కొంతమంది వచ్చి ఈ చిన్నపిల్లలు ఏంది చూడు వీళ్ళందరూ అరుస్తా ఉన్నారు, బోధకుడా ఆపండి, వీళ్ళందరినీ ఆపండి, అరవనీయకుండా చేయండి అంటే వీళ్ళు ఆగిపోతే ఎవరు కేకలేస్తారంట? రాళ్ళు కేకలేస్తారంట. నువ్వు యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తావో చెప్పవో, ఆయన గురించి ప్రకటిస్తావో ప్రకటించవో తర్వాత సంగతి. ఈ సృష్టిలో ఉన్న విశ్వము ఆయనకి లోబడుతుంది. సృష్టిలో ఉన్న విశ్వము ప్రతినిత్యము మనకి ఒక ఆయన చెప్తాడు, మనము శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు కూడా క్రీస్తు మనలో ఉంటాడంట. ఎందుకంటే వాని నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఊదుగా నరుడు జీవించు ఆత్మ ఆయన అన్నాడు కదా. ఏ అని వస్తుందా ఇప్పుడు మనకి? ఇప్పుడేమొచ్చింది? సు అని వచ్చింది ఆ శబ్దము. అవునా? నీ ఊపిరిలో ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన గొప్పగా చెప్పినా చెప్పకపోయినా ప్రకృతి ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఉంటుందంట. ఒకసారి మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ప్రకృతిలో ఉన్న జీవులన్నీ కూడా 5 గంటలు, నువ్వేమో 8 గంటల దాకా నిద్రలేవు. ఆ పిచ్చుకలు, పక్షులన్నీ కూడా 5 గంటలకే లేచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయంట. అవి చూడండి, వాటి భాషలో అవి స్తుతిస్తున్నాయంట. ప్రకృతిలో ఉన్న చెట్లు స్తుతిస్తున్నాయంట. జల తరంగములు ఆయనను గణపరుస్తూ ఉన్నాయంట. లోపల ఉన్నటువంటి ఆ తిమింగలాలు కానీ చేపలు కానీ ప్రతిరోజు దేవుని చెప్పిన మాటను వింటున్నాయి. సూర్యుడా ఆగమంటే ఆగిపోయాయి, చంద్రుడా రావద్దు అంటే రాలేదు, నక్షత్రములు ఆగిపోమంటే ఆగిపోయాయి. రాబోయే దినాల్లో ప్రకృతిలో జరగబోయే విపత్తుల గురించి ఈ బూరల శబ్దము తెలుసుకోబోతున్నప్పుడు మనము వినబోతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఒక్కడే ఈ ప్రకృతిలో దేవునికి ఇష్టమైన వాడు. ఎందుకు అనంటే మానవుడిని మాత్రమే దేవుడు తన ఇష్టానుసారంగా చేసుకున్నాడు కదా. ఇప్పుడు మానవుడే ఏం చేశాడు? దేవునికి విరోధంగా మారిపోయాడు. ఇప్పుడు ప్రకృతి, మానవుడు మొత్తము కూడా దేవుడు లైన్ చేయబోతున్నట్లుగా పరలోకములో ఆ ముద్రను విప్పగానే నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతుంది భూమి మీద? అంచెలంచెలుగా దేవుడు సృష్టిని ఎలా చేశాడో అలాగా అంచెలంచెలుగా ఈ భూ ప్రపంచాన్ని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. అదే ఆయన తీర్పు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అంటే నాకు అనిపించింది దేవుడు ఎంత వేదన పడి ఉంటాడు కదా. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత లూకా సువార్త చివరి అధ్యాయం అనుకుంటా 24వ వచనంలో ఆయన రమారమి శిలువలో 3 గంటల సేపు నరక యాతన అనుభవించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సేపు ఆయన చనిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా సూర్యుడు ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడంట. ఆ మరణాన్ని తట్టుకోలేక సర్వమానవాళి కొరకు ఆయన దిగి వచ్చిన పరిశుద్ధుడిగా ఉండి ఒక దేవాతి దేవుడు పాపుల చేత హింసించబడి చంపబడిన తర్వాత సూర్యుడు దాంకున్నాడంటే వెళ్ళిపోయి ఆ ఘోరమైన మరణాన్ని చూడలేక. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట మీకు తెలియపరుస్తున్నానంటే ప్రకృతి శక్తులు ఆయన చేతిలో ఉన్నాయి, ప్రకృతి ఆయన చేతిలో ఉంది. కానీ మానవునికి దేవుడు ఏమిచ్చాడు? ఆయన చేతిలో పెట్టుకున్నాడా? ఏం చేశాడు? ఆయన స్వేచ్ఛనిచ్చాడు. కానీ మానవుణ్ణి ఎలా జక్కుకున్నాడంట? తన రూపములో జక్కుకున్నాడంట. ఎక్కడ జక్కుకున్నాడండి? తన అరిచేయి మీద జక్కుకున్నాడంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. బూరలు అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూశాను. ఈ 7 దూతలు ఎవరు అని దేవుని వాక్యాన్ని మనము చూస్తే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దూతలు 7 బూరలు పట్టుకొని రెడీగా ఉన్నారు నిలబడి.
ఈ 7 బూరలు ఊదగానే భూప్రపంచం మీదకి రాబోతున్నటువంటి ప్రళయాన్ని గురించి వారు మనకి తెలియపరచబోతూ ఉన్నారు. ఉపద్రవము గురించి మనకి తెలియపరచబోతూ ఉన్నారు. అయితే ప్రియమైన వారలారా, ఆ ఉపద్రవము భూమి మీదకి రాకముందే దేవుని సంఘము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాసులు ఆయనతో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, మీరు ఎవరు చదవద్దండి ఇది. కడబూరం రోగగానే అప్పుడు మృతులు లేస్తారంట, మనము తీర్పు పొందుతామని పౌలు గారు చెప్తాడు. అయితే ఈ బూరలకి ఆ బూరకి సంబంధము లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా చదివినప్పుడు లేఖన భాగము ఈ 1 కొరింథీ పత్రిక 15:52 వచనం చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు. అందుకే నేను ముందుగా ఈ బూరల గురించి అంతా ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన వారలారా, 1 దెస్సలోనికైలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడంట. ఈ బూరకి మనము చూడబోయేటువంటి 7 బూరలకు సంబంధం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మీరు. ఈ బూరలకి వేటికి, ప్రకటన గ్రంథములో ఉన్న బూరకి సంబంధము లేదు, జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మీకు ముందుగా హెచ్చరికిస్తున్నాను, మీలో సందేహము రాకూడదు వాక్యము వింటూ ఉన్నప్పుడు. అయితే ఆర్భాటము అనగా ఏంటి? యేసు క్రీస్తు వారి యొక్క ఆర్తనాదము లేదా ఆయన కేక. ఏంటి? ఆయన ఆర్తనాదం అంట. ఆర్భాటము అంటే దెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక ప్రధాన దూత శబ్దం అంటే ఎవరిది? యేసు క్రీస్తు స్వరం అంట. ప్రధాన దూత శబ్దం అంటే యేసు క్రీస్తు యొక్క కంఠస్వరము. చూశాడు కదా యోహాను గారు, ఆ కంఠస్వరము వినగానే ఆయన ముందు చచ్చిన వాడి వలె పడిపోయి ఉన్నాడంట. అయితే దేవుని బూర అంటే యేసు కంఠస్వరము. ఏంటి? దేవుని స్వరము, దేవుని కంఠస్వరము. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో యోహాను ఈ లోకంలో చూసినటువంటి యేసుకి, పరలోకములో సింహాసనం మీద చూసి ఉన్నటువంటి యేసుకి ఎంత తేడా చూశాడో తెలుసా ప్రియమైన వారలారా? ఈ లోకములో తనకి ఎంత ప్రేమ అనేది ఉందో ఆ ప్రేమ అంతా ఇచ్చి వేశాడు మానవునికి. అవునా? ఆ ప్రేమ అంతా ఇచ్చేశారు. ఆయన కనికరం ఎంత ఉందో మొత్తం ఇచ్చేశాడు. ఆయన పరిశుద్ధత ఏముందో అది మనకి ధరింపజేశాడు. ఆయన దయ ఏంటో మనకిచ్చేసి వెళ్ళాడు. ఆయన సత్యం ఏంటో మనకిచ్చేసి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకములో ఉన్న యేసుని, సింహాసనం మీద ఉన్నటువంటి గొర్రెపిల్లను చూసినప్పుడు చివరిగా చనిపోయినటువంటి వాడు ఎవరు? యోహానే కదా చివరిగా చనిపోయింది. చివరిగా చనిపోయిందే యేసుక్రీస్తు శిష్యులు ఎవరమ్మా? యోహాను గారే కదా. 100 సంవత్సరాల పైగా ఆయన బ్రతికినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన బ్రతికినట్లుగా అనేక మంది తమ తమ గ్రంథాల్లో వ్రాయించి ఇచ్చారు. అయితే ఈ యోహాను ఆల్మోస్ట్ ఆల్ యేసుక్రీస్తుతో తిరిగినప్పుడు ఆయనలో ఉన్న గుణగణాలన్నీ చూశాడు. ఆయనలో ఉన్న ప్రేమతత్వాన్ని చూశాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధతను చూశాడు. ఆయన చేసే అద్భుతాలు చూశాడు. ఆయన అనేక మందిని బలపరచడం చూశాడు. ఆయన అనేక మందిని స్వస్థపరచడం చూశాడు. ఆయన అనేక మంది మరణిస్తే లేపిన వారిని చూశాడు. ఇప్పుడు యోహాను చూస్తున్న యేసు చాలా డిఫరెంట్గా కనబడుతున్నాడు. ఎక్కడుంది గొర్రెపిల్ల? సింహాసనం మీద ఉందంట. ఎలా ఉంది గొర్రెపిల్ల అంటే? ఎలా ఉందమ్మా? ఆయన కొదమ సింహం వలె, గొర్రెపిల్ల కొదమ సింహం వలె రాబోతుందంట. అది దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ బోర ఎలాంటిది అనేది మనము నెక్స్ట్ వీక్ చూడబోతూ ఉన్నాం. ఈ 7 బోర్ల గురించి వీలైతే చాలా త్వరగా మీకు నేను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి నేను త్వరగా నేను విశ్లేషణ చేసి మీకు విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎరుకో చుట్టూ చేరి 7 బోర్లు ఊదారు కదా వీళ్ళు. ఊదారా? ఎరుకో చుట్టూ చేరి 7 బోర్లు ఊదిన తర్వాత ఎరుకో గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి కదా, మనకందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఈ 7 బోరలు ఊదిన తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు, ఈ 7 బోరల శబ్దము వినబడిన తర్వాత జరిగబోయేటువంటి పరిణామాల్లో చివరి యొక్క బోర ఊదగానే ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి గోడ కూలిపోద్దంట. ఏమైంది? గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 బూరలు ఊదగానే
ఇప్పటి వరకు ఇశ్రాయేలు దేశంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాల, మెజారిటీ వాళ్ళందరూ కూడా అంగీకరించాల. వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇంకా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి వీరికి మధ్యలో 7 బూరలు ఊదగానే ఆ గోడ కూలిపోద్దంట. వారి కన్నుల నుంచి ఏం ఊడిపోతాయి? కొన్ని పొరలు లాంటివి ఊడిపోతాయంట. పొరలు ఊడిపోగానే అప్పుడు వారు మేల్కుంటారంట. మేల్కొని ఓ మెస్సియా వచ్చేసాడు, మా మెస్సియా కొరకు మేము మొదటి రాకడ కొరకే ఎదురు చూస్తూ ఉంటే మొదటి రాకడలో వచ్చినటువంటి మెస్సియా ఈయనే అని ఇప్పుడు నమ్ముతున్నామని వారి హృదయాల మీద ముసుకుంటుందంట. ఆ ముసుకున్న దేవుడు తీసివేసిన తర్వాత, అంటే ఆ గోడ కూలిపోయిన తర్వాత యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు ఎలా చూశారో, యెరికో అవతల ఉన్నటువంటి వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీయులు ఎలా చూశారో, ఇప్పుడు యేసుక్రీస్తుకి వీరికి మధ్యలో ఉన్నటువంటి ఈ గోడ కూలిపోగానే పరలోకములో ఉన్నటువంటి ఆ పరమ యెరూషలేముని వీరు చూస్తారంట. ప్రియమైన వారలారా, ఈ 7 బూరలు జరుగుతూ ఉన్నప్పుడు జరగబోయే సంభవాలు అవి ఇశ్రాయేలీయుల కన్నులకు దేవుడు ఎలా మరుగుపరిచాడు, తదనంతరము అవి ఎలా వారికి దేవుడు చూపించాడో మనం చూడబోతున్నాం. అయితే ప్రియమైన వారలారా, ఈ ముద్రలు బూరలు ఇవన్నీ రాకముందే ఇంకా మనలో ఏ కోణం ఉందో చూసుకోవాలి. ఈ ముద్రలు, ఈ భూప్రపంచంలో ఈ అన్యాయము, ఈ అక్రమము ఇవన్నీ రాకముందే మనలో ఏ గోడలు ఉన్నాయో వాటిని కూల్చేసుకోగలిగితే మనం ప్రభువుని చూడగలం. ఆయన పరలోక స్వరాన్ని మనం వినగలం. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడంటే కడబూర శబ్దము అంటాడు. సంఘము ఎత్తబడే ఆ సమయం అది ఏంటి? కడబూర శబ్దము, దేవుని స్వరము. అంటే సంఘము ఎత్తబడుతుంది. ఇంకెవరు ఎత్తబడతారండి అమ్మా? సుసు సుసు అంటున్నారు మీరంతా, గట్టిగా చెప్పండి. సుసు ఏంటి? విశ్వాసులు ఎత్తబడతారు. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వచ్చినది. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక అమ్మ అందరు తీయండి, చదవమ్మా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇప్పుడు ఎవరు లేస్తారో చూడండి. మరలా క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకుని. పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? ఈ బూరల శబ్దము వినగానే ఎవరు లేస్తారు? ఫస్ట్ కడబూర శబ్దము, చివరి బూర శబ్దము మ్రోగగానే ఎవరు లేస్తారు? ఫస్ట్ సమాధులు పెగిలించబడతాయి. అవునా? సమాధుల్లో ఉన్నవారు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? సమాధుల తోటలోకి వెళ్తే బాక్స్ చేసుకొని వెళ్తున్నాం. మనం ఎందుకు పెడుతున్నాం? స్నానం చేయించి చక్కగా మంచి బట్టలు వేసి భూస్థాపన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సమాధుల్లో నుంచి ఎవరు లేస్తారు? అందరు లేస్తారా అమ్మా? చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. క్రీస్తునందుండి మృతులైన వారు మాత్రమే లేస్తారు. క్రిస్టియన్ సమాధుల తోటలో పెట్టిన ఎవడు ప్రతి ఒక్కడు లేస్తాడని ఇక్కడ దేవుని లేఖన భాగం తెలియపరచు. ఏంటి? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అక్కడ చాలామంది మనవాళ్ళు ఏం చేస్తారంటే, వాడు ఫుల్గా తాగి ఉంటాడు, తాగి కూడా చచ్చిపోయి ఉంటాడు, రాత్రి కూడా తాగి చచ్చిపోయి ఉంటాడు. అయితే వాడు ఏం చేస్తాడు? అక్కడ ఏమని రాస్తాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము. ఎక్కడ పోరాడాడు? మంచి పోరాటం. వీడు గాంధీ షాప్ దగ్గర పోరాడాడు, ముందు బాటిల్ కావాలని. అవునా? వీడి కొరకు ఏముంటుంది ఇక్కడ? ఏముంటుంది ఇక్కడ? నీతి కిరీటం ఉంటుందంట. ఒకవేళ పాస్టర్ గారు కానీ మళ్ళీ ఆ రోజు కానీ ఈ బ్రదర్ ఇంతే కదా, ఇలాంటి వాడే కదా,
అని అన్నారంటే అయిపోయినట్టే పాస్టర్ గారు. వాక్యము బాగా చెప్పాలి పాస్టర్ గారు. అక్కడ ఏం చేస్తారు? సమాధి మీద రాస్తారు. అవి రాయిగానే లేచి వస్తాడా మనోడు? ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం ఉంది. మన వాక్యము చాలా చదివేటప్పుడు చదువమ్మ, మళ్ళా గట్టిగా చదువమ్మ వాక్యాన్ని. క్రీస్తునందుండి అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు కొరకు జీవించిన వారు మాత్రమే, క్రీస్తులో నిలిచిన వారు మాత్రమే, క్రీస్తు పరిచర్య చేసిన వారు మాత్రమే, క్రీస్తు లాంటి ప్రేమను కలిగిన వారు మాత్రమే, క్రీస్తు లాంటి పరిశుద్ధతను కలిగిన వారు మాత్రమే, క్రీస్తు లాంటి కనికిరము కలిగిన వారు మాత్రమే, క్రీస్తు లాంటి దయ కలిగిన వారు మాత్రమే, అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు వలె తగ్గింపు కలిగిన వారు మాత్రమే, ఇంకా ముఖ్యంగా క్రీస్తు వలె ఈ లోకానికి తన యొక్క ప్రేమను వెల్లడిపరిచిన వారు మాత్రమే మృతులైతే లేస్తారు. పొద్దున్న లేచి ఓ అని గొడవలు వేసేవాళ్ళు లేరు. చర్చికి టైం అయిపోతుంది, మధ్యాహ్నం నుంచి వచ్చి చెప్తాను ఈ సంగతి. పాస్టర్ గారు 9:30 రమ్మన్నాడు కాబట్టి పరిగెత్తుతున్నాను, గుర్తుపెట్టుకున్నాను ఈ సంగతి. మళ్ళీ రండి రా, తొందర రండి, చర్చికి రండి. వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తాను. ఈ పిల్ల మధ్యాహ్నం ఉంటుంది, చెప్తా, మధ్యాహ్నం వచ్చి చెప్తా. అర్థమైందా? ఎవరు లేస్తారు? క్రీస్తునందుండి మృతులైన వారు మాత్రమే లేస్తారంట. తర్వాత ఇంకొకళ్ళు వస్తారంట. ఎవరు వాళ్ళు? ఆ మీదట సజీవులు అంటే ఎవరు అమ్మా? సజీవులు అంటే ఎవరు? సజీవులు అంటే ఎవరు చెప్పాలి? కరెక్ట్గా చెప్పాలి. మనమేనా? నాకు కరెక్ట్గా చెప్పాలి. సజీవులు అంటే ఎవరు? బ్రతికి ఉన్నవాళ్ళు కదా. ఓకే, కరెక్ట్ మీనింగ్ అదే కదా, బ్రతికి ఉన్నవారు. బ్రతికి ఉన్నవాళ్ళు అంటే ఎవరు? ఏం సార్ ఆ మాట చెప్తున్నారు? మేమందరం బ్రతికే ఉన్నాం కదా, ఏంది మీరు మాట్లాడే మాట? ఎవరమ్మా బ్రతికి ఉన్నవారంటే ఎవరు? ఆత్మ సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే, ఆత్మలో సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే. శరీరము బలహీనము, ఆత్మ బలవంతమైనదంట. ఈ ఆత్మలో జీవించిన వాడు మాత్రమే నిరంతరము జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మీదట సజీవులమై అంటే దేవుని ఆత్మను కలిగి దేవుని ఉద్దేశాలను నెరవేర్చి ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకు నిలబడ్డవారు మాత్రమే. చర్చికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అని రాయలాడ, బైబిల్ పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కళ్ళు అని రాయలా, దశమ భాగం ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు అని రాయలా, చర్చిలో కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కళ్ళు అనరా. ఆ మీదట సజీవులమై అనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆత్మలో బ్రతికిన వారమై. శరీరం పరంగా అందరూ బ్రతుకుతారు, ఆత్మీయంగా బ్రతికిన మనము సజీవులముగా ఉంటే గుర్తుపెట్టుకోండి, పరలోకం నుంచి దేవుని బోర శబ్దము మనకి వినబడిందంటే ఆత్మలో మెలకువగలిగి ఆత్మలో సజీవుడిగా ఉంటేనే ఆ స్వరం నీకు వినబడుతుంది. కుటుంబంలో 10 మంది రక్షణ పొందారనుకోండి, 10 మంది వెళ్ళిపోతారు. భార్య రక్షణ పొందింది అనుకోండి, లేదా ఇద్దరు రక్షణ పొందారు, బిడ్డలు పొందలా, ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరు అయిపోతారు. లేదా భార్య రక్షణలో ఉందనుకో, ఆత్మలో మెలకువ కలిగి ఉందనుకో, ఆమె వెళ్ళిపోద్ది, భర్త విడిచిపెట్టబడతాడు. భర్త వెళ్ళిపోయాడా, భార్య అలాగే ఉండిపోద్ది. ఇక్కడ దేవుడు సజీవులమై నిలిచి ఉండంటే ఇందులో చాలా ఆత్మీయ మర్మం ఉంది. ఆత్మలో సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ఆ స్వరాన్ని వినగలుగుతారంట. మీకు నేను చెప్పాను కదా, మా నాన్న ఎప్పుడు పిలిచినా కానీ నన్నే పిలిచేవాడు. 2 గంటలకు వచ్చినా 3 గంటలకు వచ్చినా. అయితే ప్రియమైన వాళ్ళరా, మా ఇంట్లో ఆశ్చర్యకరంగా అందరం పడుకొని నిద్రపోతున్నాం. పెద్దన్న, చిన్న, వదిన ఉంది, తర్వాత మా చెల్లి ఉన్నారు, అందరు ఉన్నారు, మా అమ్మ అందరు ఉన్నారు. కానీ మా నాన్న 2 గంటలకి 3 గంటలకి వచ్చి బయటకు వచ్చి డ్యూటీ నుంచి వచ్చినప్పుడు నైట్ ఒకే మాట, రే బాబు అని పిలిచేవాడు, నన్నే పిలిచేవాడు. బాబు అనగానే ఫస్ట్ అని స్వరం ఇచ్చేవాడు, ఎంత నిద్రపోతున్నా కానీ. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అప్పుడు ఆత్మీయ అర్థం తెలీదు, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా నాన్న మీదే నా మనసు అంతా ఉంది. మా నాన్న డ్యూటీకి వెళ్ళాడు కదా, ఒకరోజు వస్తాడు మా నాన్న, ఏ రోజు వస్తాడో తెలియదు కాబట్టి మా అమ్మోళ్ళు ఏమైనా నిద్రపోతారేమో, గేటు కట్టేస్తున్నాను, పోయి వెళ్ళి మా నాన్న కోసం నేను గేటు తీయాలి అనే ఆలాపనలో నేను పడుకొని ఉంటాను ఆ టైంలో. అయితే మా నాన్న ఒకే ఒక క్యాక్కి వెంటనే నేను రెస్పాండ్ అయ్యేవాడిని, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని.
నేను అని ఇంట్లో గట్టిగా అరిస్తే నాన్న వస్తున్నాను అని అనగానే అందరు లేచేవాళ్ళు. ఏంది 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 నాన్న వచ్చినాడు అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తాళాలు తీసేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా ప్రభు వచ్చేటప్పుడు ఆత్మలో అటువంటి మెలకువ కలిగి ఎవడైతే సజీవుడుగా జీవిస్తాడో వాడు మాత్రమే ఎత్తబడతాడు. ఇది దేవుని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అంతేగాని నువ్వు అనేక సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి నువ్వు 100 సంఘాలు కట్టా, 20 సంఘాలు కట్టా, 30 సంఘాలు కట్టా, ప్రతి కాపరిని పోషించినా కాదు. ఆత్మలో నువ్వు మెలకువ కలిగి ఉండాలి. దేవుని కార్యాలు చేయాలి, ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. ఆ స్వరం అనేక వినబడుతుందంట. ఇప్పుడు సమాధుల్లో నిద్రించిన అనేక మంది, ఓ నాయన ఎప్పుడు వస్తావు, ఓయమ్మ ఎప్పుడు వస్తావు అని ఏడుస్తారు కదా. ఆ రోజు నిన్ను ఎప్పుడు చూడాలి, ఇంకా చివరిగా చూడాలి, నా కొడుకో నా కూతురు అని ఏడుస్తూ ఉంటారు కదా కొంతమంది. ఎక్కడ చూస్తామమ్మా మనం? వాళ్ళు వెళ్ళిపోతారంట మనకంటే ముందుగా. సమాధుల్లో నిద్రించే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడుంటే ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. ఎట్లా వెళ్తామండి? వాహనం ఏంటి? దేని మీదమ్మా? మేఘాలు ఎలా వెళ్తాయి? మేఘముల మీద కొనిపోబడతామంట. ఫ్లైట్ కాదు, ర్యాకెట్స్ కాదు, వాటికంటే వేగంగా అంట. ఎంత వేగంగా అంటే ప్రపంచము నిద్ర మేలుకొని ఏం జరిగిందో తెలియకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయంట. నా భార్య కనబడలేదు, నా భర్త కనబడలేదు, నా బిడ్డలు కనబడలేదు, మా అమ్మ నాన్న కనబడలేదు. ఒకటే రోజున క్రైస్తవ కుటుంబాలలో, అన్యుల కుటుంబాలు కాదు, క్రైస్తవ కుటుంబాలలో, సంఘానికి వచ్చే వాళ్ళ కుటుంబాలలో ఒకటే రోజున ఎక్కడ చూసినా, ఏ సంఘం చూసినప్పుడు ఫోన్ చేసి, బ్రదర్ ఈరోజు ఆరాధనలో ఎవరెవరు వచ్చారు, ఏ సంఘములో ఎంతమంది ఎత్తబడ్డారు. ప్రియమైన వారలారా, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ బూర శబ్దమును వినాలన్నా ఆయనకి నీకు మధ్యలో ఉన్నటువంటి ఏ గోడ ఈ దినమున పాపాన్ని అడ్డుగా ఉందో ప్రభు నిన్నైతే చూస్తున్నాడు. నువ్వు ఏ గోడ కింద కూర్చున్నా, ఏ గొంతులో కూర్చున్నా, నువ్వు ఫోన్లో ఏం చూసినా కానీ, లేదా నువ్వు వీడియోస్లో ఏం చూసినా కానీ, నీ చూపు ఎట్టున్నా కానీ, నీ తలం పెట్టున్నా కానీ, నీ ఆలోచన ఎట్టున్నా కానీ, ప్రభు అయితే నేను చూస్తున్నాడు. కానీ నువ్వు ప్రభువుని చూడలేవు. నువ్వు ఎప్పుడు చూడగలవు ప్రభువుని అనంటే, నీ మధ్యలో ఉన్న గోడను నువ్వు కానీ తెంచివేయగలిగితే ఆయనకి నీకు ఆ బోర శబ్దము వింటది. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? ఎక్కడికి వెళ్ళిపోతాం? నేను అనుకుంటున్నాను, ప్రభువా మా సంఘం మొత్తం పరలోకంలో ఆరాధించాలయ్యా, మేమందరం కూడా ఎవరం కూడా విడిచిపెట్టబడకూడదయ్యా, ప్రతి కుటుంబం. ఇప్పుడు నా కొరకు మీరు కొంచెం లేట్ అయింది కదా ఈరోజు, ఎలా ఎదురు చూశారో అలా ఎదురు చూడకూడదయ్యా. అందరం ఒకేసారి ఆయన రాకడ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు వస్తే ఇంకెంత బాగుంటుంది. మనం వెళ్ళిపోతాం కదా అందరం చక్కగా పాటలు పాడుకుంటా, సియోను పాటలు పాడుచు, ఈ డ్రమ్స్ పట్టుకొని నేను, మైక్ పట్టుకొని, డ్రమ్స్ పట్టుకొని నేను, నాకు చూపిస్తా మోహన్ రావు గారు, అక్కడ ఆ మైక్ పట్టుకొని, ఇక్కడ ఈ మైక్ పట్టుకొని మీరు, ఇక్కడ కంజరి కొడతా, ఎవరు ఈశ్వరు కంజరి కొడతా, వెళ్ళిపోతాం. మీరంతా వింటా ఆరాధిస్తూ ఉంటారు పరలోకంలో ప్రభు రాకడలో. అయితే ఆ రాకడలో మనం ఎత్తబడాలి అనంటే, ఆ రాకడ స్వరము మనకు వినపడాలి అనంటే, ఆ పరలోకాన్ని మనం చూడాలి అనంటే, ఆయనకి మనకి మధ్యలో ఏముందో అది కూల్చేయాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది కూల్చివేయబడకపోతే ఆ స్వరము వినబడదు, ఆ పరలోకాన్ని మనం చూడలేము. ఇప్పుడు మనకి శ్రేష్టమైన వాహనాన్ని ఆయన సిద్ధపరచాడు. ఏంటి? మేఘముల మీద మనము కొనిపోబడతామట. సదాకాలము ఈ మాటల చేత ఒకరినొకరు హెచ్చరించుకొనుడి, ఆదరించుకొనుడి కాదు, హెచ్చరించుకొనుడి. శ్రమ పడుతున్నావా? ప్రభు కొరకే, మంచిది. నీకేం లేదా? ఓకే మంచిది. ఈ పూట తినలేదా? ఓకే మంచిది. సువార్త ప్రకటిస్తూ ఉంటే కొట్టారా? మంచిది. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏంటి? ఎలాంటి మాటలతో ఆదరిస్తారు? చచ్చిపోతే వచ్చి మేముల్లా మీకు, మనం పోయి ఏం చేస్తాం? నేనుల్లా. ప్రభు ఏమని చెప్తున్నాడు? నువ్వెవరు? ఈ మాటల చేత ఒకరిని ఒకడు నేనున్నాను అని ప్రభు చెప్పాలా? నేనున్నదంటే నా ఎందుకు ఊరికి ఆడస్తావా? నేను చూసుకోనా నీ పిల్లల్ని? అందరినీ నేను చూసుకుంటాను కదా. ఒరే నేనున్నదంటరా అన్నాలు ఇట్టా కదా మనం మాట్లాడుతాం. ఒరే నేనున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడతావు? నేనున్నాను, చూసుకుంటాను. నువ్వెవడు?
ఈ మాటల చేత, ఏ మాటలయ్యి? ఒకరోజు మనమందరము కూడా ప్రభువుని కలుసుకునే దగ్గర ఏకమైపోతాం. ఇప్పుడు చెప్పండి, రాబోయే దినాల్లో ఎలాంటి టైపు మృతులు ఉంటారో కూడా మనం చూడబోతూ ఉన్నాం. వారందరూ కూడా ఎక్కడ కలుసుకోబోతున్నారో కూడా చూడబోతున్నాం. ఇప్పుడు సమాధుల గురించి దేవుడు మాట్లాడాడు. రాబోయే దినాల్లో ఇంకొక ప్రాంతంలో కూడా మృతులు ఉంటారంట. వారిని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. అనేక ప్రాంతాల్లో మృతులు ఉంటారంట, చనిపోయిన వారు ఉంటారంట. వారు కూడా ఎలా పిలువబడతారో కూడా రాబోయే దినాల్లో మనం చూడబోతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. మన మధ్యలో ఏముందో దాన్ని తీసేసుకున్నామంటే ఆ శబ్దాన్ని, కడబూర శబ్దము ఆర్భాటముతో వస్తాడంట. ఆర్భాటం అంటే ఏంటో తెలుసా? ఏంటి ఆర్భాటం అంటే? ప్రధాన దూత శబ్దం అంటే ఏంటో తెలుసా? దేవుని బోర అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు స్వరమే అంట. అది ఆయన కంఠస్వరమే అంట. ఆయన కేకే అంట. ఆయన ఏమని పిలుస్తాడు? ఆయన కేకేసుకుంటూ వస్తాడంట. ప్రధాన దూత శబ్దము అనగానే ఆయన కేకలు వేసుకుంటూ వస్తాడంట. ఆయన కంఠ ఆర్భాటము అంటే యేసు కేక, ప్రధాన దూత శబ్దము యేసు స్వరము, దేవుని బోర, ఆయన కంఠ స్వరము చూడగానే యోహాను చచ్చిన వాడిలాగా పడిపోయాడంట. ఏమైపోయాడనా? ఎవరు మాట్లాడుతున్నాడని తిరిగి చూస్తే ఆ కంఠస్వరాన్ని చూస్తే చచ్చిన వాడిలాగా అయిపోయాడట. ఇప్పుడు ఆ కంఠస్వరము మనకి వినపడుతుందంట. ఎలా వినపడుతుంది? ఆయన స్వరం ఎలా ఉందని యోహాను పరిచయం చేశాడు. విస్తారమైన జలముల ఆ ధ్వని వలె ఉందంట. విస్తారం అంటే దానికి లెక్కలేదు. ఆ స్వరము ఎవరు వినగలరు? విస్తారమైన స్వరాన్ని అనంటే ఎవరండి? సజీవులముగా నిలబడినటువంటి మనము, ఆత్మలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం మాత్రమే ఆ విస్తారమైన ఆ యొక్క జలముల స్వరాన్ని మనము వినడానికి ఎదురు చూడాలంటే ఆ స్వరానికి నీకు మధ్యలో ఏముందో ఈరోజు కూల్చివేయబడాలి. అది కూల్చివేయబడకపోతే ఆ స్వరాన్ని నువ్వు వినలేవు, ఆయన నువ్వు చూడలేవు. ఆయనైతే నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూడాలంటే ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉందో అది కూల్చివేయబడాలి. అది కూల్చివేయబడితేనే ఆ స్వరాన్ని నువ్వు వినగలవు, పరలోకములోకి నువ్వు ఎక్కి వెళ్ళగలవు. అట్టి కృప, నిరీక్షణ దేవుడు మనందరికీ దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీరు మాతో మాట్లాడారయ్యా. సంఘానికి చివరి పిలుపు, ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, ఇది సంఘానికి చివరి పిలుపయ్యా. ఈ భూలోకములో రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి ఇది ఒక చివరి పిలుపు అని మీ వాక్యము మాకు సెలవిస్తూ ఉంది ప్రభా. పరలోకములో అరగంట సేపు నాయన సేపు నిశ్శబ్దము ఆవరించుకుంది ప్రభా. అనగా ఈ భూప్రపంచము మరలా ఇంకెన్నడూ కనిపించదని ఒకవేళ మీ ఉద్దేశం అయ్యినదేమో అయ్యా. మీ మర్మాలు మాకు బయలుపరచండి దేవా. మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, మీకు మాకు మధ్యలో ఏ గోడ అడ్డుగా ఉందో ఈ దినమే దాన్ని తెంచివేయండి ప్రభా. ఏ దినమో మాది కాదు నాయన. మా జీవితంలో ఈ దినము మీరు ఇచ్చారంటే అది మీ కృపే నాయన. నీ కొందనాలు. మా బలమో మా జ్ఞానమో కాదు ప్రభా. అవునయ్యా. అయ్యా నా తండ్రి, ఈ దినమున తండ్రి మా సంఘ సభ్యురాల తల్లిగారు దేవా, రెప్పపాటులో తండ్రి మందిరం ముందే పడిపోయిందని విన్నాం ప్రభా. మందిరంలో అడుగు పెట్టడానికి వేగిరమే పరిగెత్తుకుంటూ వచ్చిందని విన్నాం ప్రభా. అయ్యా మిమ్మల్ని కలుసుకుంది ప్రభా. రెప్పపాటులో మిమ్మల్ని కలుసుకుంది అయ్యా. శరీరము విడిచిపెట్టబడింది, ఆత్మ మీ దగ్గరికి వెళ్ళిపోయిందయ్యా. నీ కొందనాలు స్తోత్రమయ్యా. ఎలాంటి నరక యాతన, ఎలాంటి పరిస్థితులు తన ఈ లోకంలో చవి చూడకుండానే నాయన మంచి మరణాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రం ప్రభా. రక్షించబడిన సంఘము కూడా దేవా సజీవులుగా అప్పటి వరకు ఉంటే ఆ శబ్దాన్ని వినడానికి దేవా ఆత్మలో మెలకువను మాకు దయచేయండి నాయన. మీ కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్నా. యోహాను చూసినప్పుడు దేవా అయ్యా ఈ భూమి మీద మీ ప్రేమను చూశాడయ్యా. అయ్యా ఈ భూమి మీద నాయన మీ తగ్గింపును చూశాడు ప్రభా. పరలోకములో యోహాను చూసినప్పుడు మీరు ఆ రీతిగా కనిపించలేదయ్యా. మీరు ఉగ్రుడుగా ఈ భూమి మీద కొదమ సింహం వలె చీల్చివేయడానికి రాబోతున్నటువంటి గొర్రెపిల్లగా చూశాడయ్యా. నీ కొందనాలు స్తోత్రమయ్యా.
ఒకవేళ ఇప్పటి వరకు మీ రాకడను నాయన మేము నిర్లక్ష్యం చేశామేమో, మీ రక్షణను నాయన మేము తృణీకరించామేమో, మా విశ్వాస జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నామేమో. అవును ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాటన్నిటిని మేము నాయన కలిగి జీవించాలని, ఏది మేము తప్పిపోకూడదని నాయన మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. కృప చూపించండి నాయన. అట్టి ఆత్మను, జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ దినమున మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ బల కొరకు సిద్ధపడుతూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని బలపరచండి దేవా. అవునయ్యా, మా కొరకు ఇది చిందించబడిన రక్తము దేవా. మీరు మా కొరకు దిగి వచ్చినటువంటి పరిశుద్ధుని రక్తము దేవా. మా కొరకు వధించబడిన గొర్రెపిల్ల రక్తము దేవా. ఈ రక్తము ద్వారా దేవా నాయన మాతో మీరు చేసుకున్న నిబంధనకు మేము కట్టుబడడానికి కృప చూపించండి. బలలో చేయి వేస్తున్నామంటే అయ్యా, మాలో ఉన్నటువంటి ఏ పరిస్థితి మీకు ఇష్టం లేదో దాన్ని మీరు సరిచేయండి. వాక్యానికి విధేయులముగా జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి బల కొరకు సిద్ధపడతాం. ఆ రీతిగా ప్రార్థనలో ఉన్నట్లయితే